గురుగారు, ఆపదలు అనేవి అనేక విధాలుగా ఉంటాయి. అయితే అందులో పంచమహా ఆపదల యొక్క ప్రత్యేకత ఏంటి? వీటి నుంచి ఎలా బయటపడాలి, మనం ఎలా నివారించుకోవాలి వీటిని? అష్టకష్టాలు విన్నారు, అందరికీ తెలిసిన అంశాలే. పారు ప్రహ్లదనము, పరశువేట, ఇది ఒక విధంగా చెబుతూ ఉంటారు. ఇవి కానివి నీతి శాస్త్ర సంబంధితంగా చెప్పబడ్డవి పంచ ఆపదలు, పంచమహా ఆపదలు. మహాభారతంలో విదురవాక్యంగా ఈ శ్లోకం ప్రసిద్ధం. నిజానికి ఇది విదురవాక్యం కాదు, కానీ ప్రసిద్ధం. భార్యా వియోగశ్చ జనాపవాదో రుణస్య శేషం కుజనస్య సేవా దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినాగ్నిన పంచదహంతి చిత్తం. ఇది నీతి శ్లోక సంబంధిత వాక్య సముదాయం. భార్య వియోగశ్చ, మొట్టమొదటిది ఇల్లాలు వెళ్ళిపోవడం. లోకంలో ఎవరికైనా భర్త చనిపోయిన ఆ మహిళ పైన సానుభూతి చూపించడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇల్లాలు వెళ్ళిపోతే ఆ వ్యక్తి పైన సానుభూతి చూపించే అవకాశాలు తక్కువ. ఇది మహా ఆపద. ఒకటి, జనాపవాదో, జనుల చేత అపవాదు పొందవలసి రావడం. నేను చెయ్యని పాపానికి, చెయ్యని దొంగతనానికి నేను నేరస్తుడిగా లోకమంతా అనుకోవడంతో ఇబ్బందుల పాలు కావలసి వచ్చిందే అనుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇది బాధ. ఇల్లాలు ఎవరో అపహరిస్తే దుఃఖపడ్డాడు రామచంద్రమూర్తి, అది బాధ. భార్యా వియోగశ్చ జనాపవాదో రుణస్య శేషం, అప్పు మిగిలిపోయింది, హరిశ్చంద్రుడి బాధ. ఎంత తీర్చినా ఇంకా చెల్లించవలసిన అప్పు నా వైపున ఉన్నది, నేను ఇంకా ఇవ్వాలి, ఇది రుణశేషం, ఇది బాధ. కుజనస్య సేవ, నాకంటే అవివేకి అయిన అధికారి వద్ద నేను పనిచేయవలసి రావడం. నేను ఎంత చెప్పినా కూడా ఈ ధృతరాష్ట్రుడికి బుద్ధికి సహించదే. పుత్రమోహంతో, వ్యామోహంతో బంధునాశనానికి, కులనాశనానికి సిద్ధపడుతున్నాడే అంటూ విదురుడు బాధపడతాడు. కుజనస్య సేవ దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ, దరిద్రం సంభవించినటువంటి క్షణంలో, అడవులలో ఉన్న సమయంలో దుర్వాసుడు సపరివారంగా భోజనం కోసం ఆశ్రయించి రావడం ధర్మరాజు పడిన వేదన. ఇంట్లో ఏమీ లేని సమయంలో బంధువులు మూకుమ్మడిగా ఇంటికి వచ్చేస్తే ఆ ఇల్లాలు పడే బాధ వర్ణనాతీతం. ఈ 5 మహా ఆపదలు అంటూ నీతి శాస్త్రం వివరిస్తుంది. భార్యా వియోగశ్చ జనాపవాదో రుణస్య శేషం కుజనస్య సేవ దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ. రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, విదురుడు, ధర్మరాజు, ఇలా మహానుభావుల నామాలతో ఈ వేదన అంతా కూడా మనకు సంపూర్ణమైన వేదం, శాస్త్రం, ఇతిహాసం, పురాణం అన్నింటినీ మేళవించి ప్రాచీనులు తెలియజేసి ఉన్నారు. ఎందుకు చెప్పారు ఇలా ఈ శ్లోకాన్ని అంటే, విలువ తెలుసుకుని ప్రవర్తించండి, ఇల్లాలి విలువ తెలుసుకుని ప్రవర్తించండి, ఇది మొదటిది. అలాగే జనుల చేత అపవాదు పొందకంటే పూర్వం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకుని ప్రవర్తించండి. మూడవది, అనవసరంగా అప్పులు చెయ్యకండి. నాలుగవది, మీ అధికారి నీకంటే కూడా యోగ్యతగా లేనిగా కనిపిస్తున్నాడు, మీరు ఉద్యోగం మార్చేయండి, మరో చోట ఉద్యోగాన్ని వెతికే ప్రయత్నం చేయండి, అక్కడే ఉండి దుఃఖపడకండి. లేదా మీరే అధికారిగా మారే విధంగా మీ నైపుణ్యాలు పెంచుకోండి. చివరిది, 5వది, దరిద్రత సంభవించే బలహీన క్షణాలని రానిపకండి. వచ్చినా కూడా మీరు ఎలా ఉన్నారో అలాగే ప్రవర్తించండి. అనవసరంగా మీకు మీరు తక్కువగా చేసుకోకండి. ఈ 5 సందేశాలను ఇవ్వడం కోసమే సనాతన ధర్మం ఈ శ్లోకాన్ని మనకు తెలియజేసింది. ఇది నీతి.